ఒకరోజు ఈ అమ్మాయికి ఒక చిన్న పురుగు దొరుకుతుంది. అయితే ఈ పురుగుకు తాగడానికి నీరు ఇస్తే ఇది పక్కకు తోసేస్తుంది. ఇది మెల్లగా పాక్కుంటూ వచ్చి ఈ అమ్మాయి చేతిని కరిచి రక్తాన్ని తాగుతుంది. అలా ఆ రోజు నుండి ఈ పురుగు ప్రతిరోజు ఈ అమ్మాయి రక్తాన్ని తాగుతూ పెద్దదవుతూ ఉంటుంది. అలాగే ఈ అమ్మాయి కూడా ఈ పురుగుతో స్నేహం చేస్తూ ఉంటుంది. రోజు రోజుకు వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోతారు. అలాగే కలిసి ఆడుకుంటూ ఉంటారు. కొన్ని రోజులకు ఈ అమ్మాయి పెద్దవుతుంది. అయినా సరే వీరిద్దరి స్నేహం చెడిపోదు. ఈమె రోజంతా ఈ పురుగుతో ఆడుకుంటూనే ఉండేది. అయితే ఒక రోజు ఈ పురుగు రోజు ఈమె రక్తం తాగడం వల్ల చెయ్యి నొప్పొస్తూ ఉంటుంది. అందుకని ఈ అమ్మాయి ఇక రక్తాన్ని ఇవ్వడం మానేసి ఫుడ్ ప్రిపేర్ చేసి ఈ పురుగుకు ఇస్తుంది. కానీ ఈ పురుగు ఆ ఫుడ్ ప్లేట్ ను పక్కకు తోసేస్తుంది. అలాగే ఆ రోజు రాత్రి ఈ పురుగు తన స్నేహితులను ఇంటికి ఆహ్వానిస్తుంది. ఇవన్నీ కలిసి ఆ ఇంటిని ధ్వంసం చేస్తూ ఉంటాయి. అప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వచ్చి వీటిని చూస్తుంది. ఈమెకు భయం వేసి మెల్లగా పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో ఒక పురుగు ఈమె కాళ్ళను పట్టుకుని లాగేస్తుంది. అలాగే మిగతా పురుగులు కూడా ఈ అమ్మాయిని పట్టుకుని ఒంట్లోని రక్తాన్ని పీల్చుకుని తాగేస్తాయి. మరిన్ని స్టోరీల కోసం వీడియోని